హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఇవాల్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఒక్క వర్కింగ్ ఉమెన్ కే కాదు, హౌస్ వైఫ్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూవర్ ని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడైతే కమెంట్ ఆఫ్ ద డే చూసేద్దామా? పద్మావతి చందా గారు, నేను కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఫర్ యువర్ బ్యూటిఫుల్ కమెంట్స్. నేను మన వ్యూయర్స్లో కమెంట్స్ ఆఫ్ ద డే గురించి మన వ్యూయర్స్కి ముందుగానే చెప్పాను కదా. యాక్చువల్గా ఏదో 1-2 కమెంట్స్ కాదు, కొన్ని వందల కమెంట్స్తో మనందరినీ మోటివేట్ చేస్తున్నందుకు వీళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలా వీడియోస్లో షేర్ చేయాలనుకుంటున్నాను. మన వ్యూవర్స్కి ఎప్పుడు ది బెస్ట్ కంటెంట్ని అందించాలని నేను ఎలా అయితే ఆరాటపడతానో, కమెంట్స్తో అందరినీ మోటివేట్ చేస్తూ మీ అందరి కాంట్రిబ్యూషన్ కూడా ఇందులో ఉందని నేను అనుకుంటూ ఉంటాను. ఈరోజు మన వ్యూవర్స్ ముందుకి వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో వచ్చేసాను. ఈ వీడియోలో పర్టికులర్గా నేను ఏ టైంకి పడుకుంటాను, నా టైం టేబుల్ ఏంటి, ఇన్ని వర్క్స్ని మేనేజ్ చేయడానికి నేను ఎలాంటి స్కెడ్యూల్ని ఫాలో అవుతానో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అసలు చెప్పాలంటే దీని గురించి కొన్ని వందల కమెంట్స్ని నేను రిసీవ్ చేసుకొని ఉంటాను. అసలు ఇంత ఎర్లీగా, అందులోనూ 3:30-4 మధ్యన లేవాలంటే అసలు ఎప్పుడు పడుకుంటారు, మీకు నిద్ర సరిపోతుందా, మీ టైం టేబుల్ ఏంటి, మాకు కూడా షేర్ చేయండి ఆ టిప్స్ అని అడుగుతూ ఉంటారు కదా. సో వాటన్నిటిని క్లియర్ చేస్తూ ఇవాళ వీడియో ఉండబోతుంది. అండ్ అలాగే ఓపెన్ టాక్ డెఫినెట్గా చెప్పగలను, ఈ పాయింట్స్తో చాలామంది కనెక్ట్ అయ్యి యూస్ఫుల్ అవుతుందని. సో ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోతే టైం ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇంట్లో ఫస్ట్ అయితే కిడ్స్వి లంచ్ బాక్సెస్ కానీ వాటర్ బాటిల్స్ వాటన్నిటిని క్లీన్గా వాష్ చేసేసి డ్రై చేసేసుకున్నాను. ఇక ఆ తర్వాత నీహా క్లాస్లో ఉంది, కనిష్కాన్ని తీసుకొని ఇలా సైక్లింగ్కి వచ్చాను కిందకి. ఎట్ ద సేమ్ టైం నా వాకింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కైండ్కి ఏదైనా బెస్ట్ మెడిసిన్ ఉంది అంటే అది వాకింగ్ అని చెప్పచ్చు. అలాగే టైం స్పెండ్ చేయడం, మనకి ఇష్టమైన వాళ్ళతో ఇలా కిడ్స్తో టైం స్పెండ్ చేయడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉండొచ్చు. లాస్ట్ బ్లాగ్ అయితే చాలామంది కనెక్ట్ అయ్యి కమెంట్స్లో ఇలా అంటూ ఉన్నారు, మీరు కిడ్స్ని అలోన్గా హ్యాండిల్ చేసే విధానం కానీ వీటన్నిటిని మేనేజ్ చేసే విధానం కానీ చాలా బాగుంది, మాకు కూడా మంచి మోటివేషన్ ఇస్తూ ఉందని. దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. ఇప్పుడైతే టైం అరౌండ్ 7 అవుతుంది. జస్ట్ ఒక 1.5 అవర్ కింద టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్లోకి వచ్చేసాము. ఏం చేద్దాం ఇప్పుడు? ఎగ్ ఫ్రైయా? నీకొచ్చా మరి ఎగ్ ఫ్రై ఎలా చేయాలో రెసిపీ చెప్పు మరి. ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఏం చేయాలనుకుంటున్నాం? ఎగ్ ఫ్రై. యు నో హౌ టు డూ? చెప్పేదా? ఫస్ట్ ఇది ఆయిల్ వేసేసి తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ ఇది ఆ తర్వాత బాయిల్ అయిన తర్వాత ఏం బాయిల్ అవ్వాలి? ఇది. ఓకే. మళ్ళీ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ వేయాలి. సరే, ఎగ్స్ మంచిదా హెల్త్ కి? ఓకే. ఏమవుతుంది ఎగ్స్ తింటే? మంచి స్ట్రాంగ్ వస్తుంది. స్ట్రాంగ్ అవుతామా? మకాన కూడా స్ట్రాంగ్. ఓకే. తర్వాత ఇంకేమవుతుంది ఎగ్స్ తింటే? హెల్దీ ఫుడ్స్ చెప్పు. నీకు తెలుసా హెల్దీ ఫుడ్స్ అంటే ఏమేమి చెప్పు మరి. చికెన్ హెల్దీ ఫుడ్. ఓకే. నా చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది. బర్డ్ ఫ్లూ వైరస్. ఇది పిజ్జా తినకూడదు, జంక్ ఫుడ్. నో జంక్ ఫుడ్. బర్గర్ తినకూడదు, జంక్ ఫుడ్. ఓకే. ఫ్రెంచ్ ఫ్రైస్ తినకూడదు, జంక్ ఫుడ్. మరి నీ ఫ్రెంచ్ ఫ్రైస్ నీ ఫేవరెట్ కదా, తినకూడదా మరి? సమ్ టైమ్స్ రైట్. ఎప్పుడైనా అమ్మ బయటకు తీసుకెళ్ళినప్పుడు తినాలి. ఓకే. నెక్స్ట్ అక్క సైకిల్ బెల్. అది విండ్ చైమ్ అమ్మా, విండ్ చైమ్ సౌండ్. అది బాల్కనీ దగ్గర విండ్ చైమ్ ఉంది కదా, అది సౌండ్. సరే కానీ ఇంకా చెప్పు, హెల్దీ ఫుడ్స్ ఏంటో చెప్పు. అమ్మకు తెలీదు. ఎస్, ఇది మా అమ్మకు తెలియదు తల్లి. మకానా ఇంకా. సరే, ఇక్కడ ఆయిల్ వేడైపోయింది. మనం ఇప్పుడు ఎగ్స్ వేద్దాము, కొంచెం పసుపు వేద్దాం. ఓకే. చాలా మా అమ్మకు తెలియదు మరి, నువ్వే చెప్పాలి. వావ్ మమ్మా, సూపర్, యు మేడ్ ఇట్. సూపర్ బంగారు తల్లి. పెట్టుకో, కిందకి పెట్టు. సూపర్. హెల్దీ ఫుడ్స్ ఏమంటే ఫిష్ ఇంకా
మకానా మక్కానని మాత్రం మర్చిపోవు కదా. ఇంకా అన్నం పప్పు. సరే, ఇవన్నీ ఎలా తినాలి, ఎప్పుడు తినాలి చెప్పు. తర్వాత తిన్నాం. ఇప్పుడు ఇవి చేసేసాము. ఓకే. ఈ సౌండ్ నాకు ఇష్టం. అమ్మ చూడు, ఎంత స్పూన్, నువ్వు చిన్న స్పూన్ తీసుకున్నావు కదా, దీంతోనే ఫ్రై చేసేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము కారం వేయాలి కదా, టేస్ట్ రావాలి కదా. నీ పక్కనే ఉంది, ఇక్కడే పెట్టా. వెయిట్ ఇది నీ కలర్లో పడింది అనుకో, మండిపోద్ది అసలు. వెయిట్, ఓపెన్ చే. మాస్టర్ చెఫ్ ఏమో ఎగ్ ఫ్రై చేసి ఇక్కడ టేస్ట్ చేస్తూ ఉంది. ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు కదా, అసలు మామూలుగా ఉండదు. అండ్ ఇక్కడైతే ఈరోజు డిన్నర్కి చిక్కుడుకాయలు, సన్న చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు అంటాం కదా, వాటితో పాటు శనగపప్పుల్ని ఉడికించి పులుసులాగా చేశాను. ఇక ఎగ్ ఫ్రై. ఇంకా దీంతో మా డిన్నర్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇక్కడ ప్లే టైం యాజ్ యూజువల్గా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ పడుకుంటూ పోతారు. మోస్ట్లీ మనం ఎవరి రొటీన్ అయినా సరే, లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఇవన్నీ కూడా కామన్గా ఉండేవే. వీటన్నిటిని కొంచెం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఆ డే మొత్తం చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక సింపుల్ సీక్రెట్ చెప్పనా, మన డైలీ రొటీన్ని కూడా మనం ఎంతలా ఎంజాయ్ చేస్తూ దాన్ని ది బెస్ట్గా పర్ఫామ్ చేయగలుగుతామో, హెల్దీ రొటీన్ నుంచి వచ్చిన రిజల్ట్, ఆ పాజిటివిటీ మనకు రిమైనింగ్ వర్క్స్ పై కూడా క్యారీ అవుతుంది. పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఈ రెండింటికి బ్యాలెన్స్ కూడా మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది చెప్పాలంటే ఒక బేస్ లాంటిది. ఈ రెండింటికి కీ రోల్ లాగా ప్లే చేసేది డిసిప్లైన్. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే గనక చక్కగా డిసిప్లైన్ కూడా దాని అంతటికి అదే వస్తుంది. ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందేమో. ఇక్కడ నేను పర్సనల్గా ఫాలో అయ్యే ఒక టిప్ని మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నేను ఇటు వర్క్ పరంగానైనా, పిల్లల విషయంలోనైనా, ఇంట్లో పనుల విషయంలోనైనా సరే పోస్ట్పోన్ చేయడం చాలా తక్కువగా ఉంటుంది. అది కుకింగ్ విషయంలోనైనా, లేకపోతే పిల్లల యూనిఫామ్స్ దగ్గర నుంచి కిడ్స్ లంచ్ బాక్సెస్ కానీ, లేకపోతే కామన్గా ఎవరమైనా సరే రేపు చేసుకోవచ్చులే, లేకపోతే ఒక 2 to 3 days చేయకపోతే ఏమవుతుంది, తర్వాత చేసుకోవచ్చులే అనుకుంటాం కదా. ఆ తర్వాత అన్నది మన డిసిప్లైన్ని పూర్తిగా పాడు చేసేసి లేజినెస్ని క్రియేట్ చేస్తుంది. మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి. ప్రతిరోజు వాటిపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదే చెడు అలవాట్లు చాలా త్వరగా వంట పట్టేస్తాయి. ఈ హ్యాబిట్స్ చేయడానికి చాలా సులువుగా ఉంటాయి. అందుకే ఎక్కువ శాతం మంది వీటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అదే మనం చూసినట్లయితే గుడ్ హ్యాబిట్స్ కానీ, హెల్దీ లైఫ్ స్టైల్ కానీ పాటించడానికి చాలా కష్టం. ఇందాక చెప్పినట్లు కొన్ని సంవత్సరాలు పడతాయి. ప్రతిరోజు కూడా వీటిపై మనం ఫోకస్ చేస్తూ ప్రతిరోజు వాటిని ఆచరించాల్సి ఉంటుంది. డిన్నర్ కంప్లీట్ చేసుకొని కిడ్స్ హోంవర్క్, నా కిచెన్లో వర్క్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసుకొని అండ్ టైం అరౌండ్ 9:35 అవుతుంది. నా క్లాక్ ఎప్పుడూ కూడా ఒక 10 minutes ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కిడ్స్ పడుకునే ముందు రొటీన్ అనమాట, నైట్ రొటీన్. ఫస్ట్ బ్రషింగ్ చేసేసి ఫేస్ వాష్ చేసేసుకొని అండ్ మాయిశ్చరైజ్ అప్లై చేసుకొని పడుకుంటారు. ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ని వాళ్ళకి అలవాటు చేయడానికి నాకు కొంత టైమే పట్టింది. కాకపోతే మనం ఎవ్రీడే వాళ్ళకి చెప్తూ ఉండాలి. కిడ్స్కి అలవాటయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది. Good night. Good night. Good night, Neha. Good night. Sleep. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 6:30 అంతా కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయింది. నీహా చదువుకుంటుంది. నాకు ఇది గోల్డెన్ అవర్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ నా వర్క్స్ అన్ని ఎర్లీగా ఫినిష్ చేసేసుకొని కొంత టైంని పీస్ఫుల్గా స్పెండ్ చేయడానికి నేను ఇష్టపడతాను. మార్నింగ్ ఆల్మోస్ట్ నా వర్క్స్ అన్నీ అయిపోయాయి అని రిలాక్స్డ్గా బాల్కనీలో కూర్చొని ఉన్నాను. ఈలోగా ఫోన్ కాల్ వచ్చింది, ఎమర్జెన్సీగా ఊరికి వెళ్ళాలని. ఒక్కో రోజు మన చేతుల్లో ఉండదంటాం కదా, అలాంటి రోజే ఇది. ఫాస్ట్గా మార్నింగ్ అయితే నీహాని, కనిష్కాని రెడీ చేసేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయించి నేను రెడీ అయ్యి ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికైనా ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందుగా స్వామి అమ్మవారిని చూసి నమస్కరించుకొని వెళ్తాను.
పిల్లలకు కావాల్సినవి తీసుకోవడం కానీ లేకపోతే అన్నీ రెడీ చేసుకోవడం కానీ, ఇంకా ఇలా రూపేష్ ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఇంత హడావిడి ఉండదు. కొన్ని వర్క్స్ని షేర్ చేసుకుంటాం కదా, తను హెల్ప్ఫుల్గా కూడా ఉంటారు. సో ఇక్కడైతే అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. డోర్స్ క్లోజ్ చేయడం కానీ, లాక్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా. మార్నింగ్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు అసలు ఎలా వెళ్ళగలను, పిల్లలిద్దరిని తీసుకొని ఇది పాసిబులేనా అని అనుకున్నాను. కాకపోతే రూపేష్తో మాట్లాడిన తర్వాత మేనేజ్ చేయగలవు, ఎలాగైనా వెళ్ళు అని చెప్పిన తర్వాతే స్టార్ట్ అయ్యాను. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి రూపేష్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత డల్గా ఉందో. మార్నింగ్ ఒక్కసారిగా కాల్ వచ్చేసరికి ఇదొక సాడ్ డే లాగా అనిపించింది నాకైతే. ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా స్ట్రాంగ్గా నిలబడి తీరాలంతే. నేను ఇంత బాధపడుతున్నాను, హడావిడిగా ఎక్కడికో వెళ్తూ ఉన్నానంటే మన వ్యూవర్స్ అందరికీ ఉంటుంది తెలుసుకోవాలని. కాకపోతే ఏం జరిగింది, సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ కూడా నాకు ఇప్పుడైతే చెప్పాలని లేదు. ఒకవేళ చెప్పాలనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఈ వ్లాగ్ ముందే ప్లాన్ చేస్తున్నాను కదా, 2 days బిఫోరే మీకు రావాల్సింది. కాకపోతే ఇలా వెళ్ళడం రావడం ఈ జర్నీ మొత్తం అయిన తర్వాత దీన్ని షేర్ చేస్తూ ఉన్నాను. నాకు కూడా కొంత టైం కావాలి కదా, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈరోజు మన వ్యూవర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ సేవింగ్ ప్రోడక్ట్ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. అయితే దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇంకెలాగూ నాకు బెస్ట్ అనిపించిన విషయాన్ని తప్పకుండా రివ్యూగా మీకు కూడా షేర్ చేస్తాను కదా. అయితే కార్స్ దగ్గర నుంచి బైసైకిల్స్కైనా సరే, మోటార్ బైక్స్కైనా సరే, వేటికైనా ది బెస్ట్గా హెల్ప్ అయ్యే ఇన్ఫ్లేటర్ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. కార్ కోసమని నేను తెప్పించుకున్నది అగారో డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్. ఇప్పటి వరకు షేర్ చేసిన ప్రోడక్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. దీన్ని కనెక్ట్ చేయడం కానీ, యూస్ చేయడం కానీ చాలా ఈజీగా, కంఫర్టబుల్గా ఉంటుంది. ఎవరైనా సరే, అటు జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు సపరేట్గా నాజిల్స్ కూడా ఇచ్చారు. ఇందాక చూపించినట్లు 2 waysలో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి మనకు ఏసీ సాకెట్కైనా సరే, లేకపోతే సిగరెట్ లైటర్ సాకెట్కైనా సరే యూస్ చేసుకోవచ్చు. క్యారీ చేయడానికి కష్టమేమో అని అనుకోవడానికి కూడా లేదు. చాలా లైట్ వెయిట్గా, కాంపాక్ట్గా ఉంటుంది డిజైన్ అయితే. నేను ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసింది అగారాలో ప్రతి ప్రోడక్ట్ కూడా మన రియల్ టైమ్ అప్లికేషన్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. టార్చ్ లైట్తో పాటు మనకు డిజిటల్ డిస్ప్లే కూడా వస్తుంది. దీంట్లో మనకు పవర్ బటన్తో పాటు రీసెట్ బటన్ అండ్ ప్లస్ అండ్ మైనస్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. వన్స్ యూస్ చేసిన తర్వాత హ్యాండీగా మనం క్యారీ చేయడానికైనా, స్టోరేజ్కైనా సరే చక్కగా బ్యాగ్ని కూడా ఇచ్చారు. అగారో టైర్ ఇన్ఫ్లేటర్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. ఇక్కడ కార్ టైర్కి ఎయిర్ ప్రెషర్ని ఇవ్వాలి కనుక నేను సిగరెట్ లైటర్ సాకెట్ని యూస్ చేస్తూ ఉన్నాను. మనకు చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీని ఆపరేషన్ విషయానికి వస్తే ఫస్ట్ కార్ ఇంజన్ని స్టార్ట్ చేసుకొని పవర్ సాకెట్ని కనెక్ట్ చేసుకోవాలి. టైర్ ఇన్ఫ్లేటర్ని జస్ట్ మనం ఆ ట్యూబ్కి కనెక్ట్ చేసుకోవాలి. ఫిల్లింగ్ పైప్ కూడా 360 degrees ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాజిల్ని మనం టైర్కి ఫిక్స్ చేసుకోవడమే. డ్యూయల్ పవర్ సప్లై కదా, హ్యాపీగా ఇలా కార్కైనా సరే మనం పవర్ సాకెట్ని యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే బైక్స్కైనా లేకపోతే బైసైకిల్స్కైనా ఏసీ సాకెట్ని యూస్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత PSI డిజైర్డ్ వాల్యూని మనం సెట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం స్విచ్ ఆన్ బటన్ని టర్న్ చేసుకుంటే మనకు డిజైర్డ్ వాల్యూని రీచ్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ ఇది ఆఫ్ అయిపోతుంది. అన్ఫార్చునేట్లీ కార్ బ్రేక్ డౌన్ అయినా సరే, ఎంత డార్క్నెస్లోనైనా LED లైట్ ఉండడంతో హ్యాపీగా వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోస్ట్ కామన్గా ఒక డౌట్ రావచ్చు, మనకు ఫ్రంట్ టైర్స్కైనా లేకపోతే రేర్ టైర్స్ కూడా పవర్ కార్డ్ సరిపోతుందా? 4 meters లాంగ్ పవర్ కార్డ్ ఉండడంతో మనకి ఎలాంటి టెన్షన్ లేదు. ఒక్కోసారి అన్వాంటెడ్ థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కొన్న తర్వాత అయ్యో దీని మీద ఎందుకు ఇన్వెస్ట్ చేసామా అని రిగ్రెట్ అవుతూ ఉంటాం కదా. బట్ అగారో టైర్ ఇన్ఫ్లేటర్ మనల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు. మనకు లైఫ్ సేవర్గా యూజ్ అవుతుంది కదా, అలాంటప్పుడు అనిపిస్తుంది వాల్యూ ఫర్ మనీ అని. వన్స్ యూస్ చేసిన తర్వాత హ్యాపీగా బ్యాక్ సైడ్న మనం స్టోర్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి వర్క్స్కి ఎవరి మీద డిపెండ్ కాకుండా మనకి టైం టు టైం వర్క్ ఫినిష్ అవుతుంది. అలాగే మనలో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. మార్నింగ్ టైం అరౌండ్ 9:30 అవుతుంది. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. అసలు ట్రాఫిక్ ఎంత బీభత్సంగా ఉందంటే ఆల్మోస్ట్ సిటీ క్రాస్ అవ్వడానికే 2 hours తీసుకుంది.
అయితే వీడియో స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా, ఈ వీడియో చాలా మందికి మోటివేషనల్గా ఉండబోతుందని. అయితే ఇందులో చాలా పాయింట్స్ని నేను షేర్ చేయాలనుకున్నాను. ఒకటి, మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు, ఆల్ ఎలోన్ ఇన్ని వర్క్స్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అన్న క్వశ్చన్ చాలామంది, అసలు ఇన్స్టాగ్రామ్లో చెప్పాలంటే కొన్ని వందల మెసేజెస్ వస్తూ ఉంటాయి. దీని గురించి చెప్పే ముందు ఫస్ట్ నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకోవాలి. అయితే రూపేష్ వెళ్ళి మోర్ దెన్ 2 months అవుతూ ఉంది కదా. ఎక్కడికి వెళ్ళారు ఆ సిరీస్ అంటే వీడియోస్ రూపంలో మీ అందరికి కూడా షేర్ చేశాను. ఇదేమీ క్విక్ డెసిషన్ ఏం కాదు. అయితే దీని వెనక కొంచెం ఆలోచించి ఉంటాం. అసలు సింగిల్గా నేను మేనేజ్ చేయగలనా 2 పిల్లల్ని, ఇక్కడ నా వర్క్ కూడా ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ని ఇటు పర్సనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంటే, అందులోనూ 2 చిన్నపిల్లలు కదా, అంత ఈజీ కాదు అనుకున్నంత. వన్స్ ముందు అనుకుంటాం అసలు ఈజీగా మేనేజ్ అయిపోతుందిలే, అదేమీ కష్టం కాదు అని. బట్ వన్స్ అది ఫేస్ చేసినప్పుడు తెలుస్తుందన్నమాట అది ఎంత కష్టమో, దాన్ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టమని. అండ్ అట్ ద సేమ్ టైం రూపేష్ కూడా నేను హ్యాండిల్ చేస్తానన్న నమ్మకం ఉంటేనే కదా వెళ్తారు. అయితే ఇంత నమ్మకం ఉన్నా సరే, ట్రస్ట్ ఉన్నా సరే నా మీద, దీన్ని మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆన్ ద స్పాట్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ అవుతాము, దాని నుంచి ఎలా బయటపడతాము, ఎలా హ్యాండిల్ చేసుకుంటాం అన్నది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేనేదో 2 మాటల్లో చెప్పేసినంత ఈజీ కాదు లైఫ్ని హ్యాండిల్ చేయడం అంటే. ఎస్పెషల్లీ ఇలాంటి ఫేజ్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గురించి మన వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది ఈ ఫేజ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా సరే, మనం ధైర్యంగా నిలబడి మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నా సరే, మనల్ని ఎంకరేజ్ చేయడం పక్కన పెట్టి డిస్కరేజ్ చేసేవాళ్ళు, మన పనికి అడ్డుపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీని గురించి ఇంకా మాట్లాడాలి. అయితే ఇక్కడ వ్లాగ్ విషయానికి వస్తే, ఊరికి వెళ్ళిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఇక్కడ హడావుడిగా రిటర్న్ అయిపోతూ ఉన్నాను. ఒకవైపు చూసుకుంటే నీహాకి తొందరలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా ప్రిపరేషన్స్ అవి ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్, ఒకరోజు ఎలాగూ పోయింది కదా. సో ఇక్కడైతే మా రిలేటివ్స్ ఇంటికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఎంత హ్యాపీగా అనిపించిందో నేనైతే నా మాటల్లో చెప్పలేను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ హౌస్ వచ్చేసరికి దాదాపు 100+ ఇయర్స్ది. ఇప్పటికీ దీన్ని ఇంత నీట్గా మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే, రూపేష్ అక్కడికి వెళ్ళేది ఇద్దరం మ్యూచువల్గా తీసుకున్న డెసిషన్ అయినా సరే ఇద్దరికి ఇష్టం లేదని చెప్పాలి. మ్యారేజ్ అయ్యి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు 12 yearsలో ఎక్కడ కూడా మేము దూరంగా ఉండడం కానీ, ఒకరినొకరిని వదిలి పిల్లల్ని వదిలి ఉండడం కానీ ఎప్పుడూ జరగలేదు. అందులో ఇది కొత్త చేంజ్ అనే చెప్పాలి. అందులోనూ 2 పిల్లలకి మదర్ అండ్ ఫాదర్ రోల్ నేను ఒక్కదాన్నే ప్లే చేయడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. ఇది ఆల్మోస్ట్ మీరు కూడా చెప్తూ ఉంటారు కమెంట్స్లో. అండ్ నేను కలిసిన రిలేటివ్స్ కానీ, క్లోజ్డ్ వన్స్ కానీ చెప్పే మాట ఇది, నువ్వు చాలా చాలా గ్రేట్ సంధ్య, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావో అసలు ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటాం మేము నిన్ను అని చెప్తూ ఉంటే నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం నేను గోత్రూ అయ్యే ఆ ఫేస్ కూడా నా కళ్ళ ముందు ఒక్కసారిగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ బెంగళూరుకి రీచ్ అవ్వడానికి మిడ్-నైట్ అయిపోతుంది. అయినా సరే అక్కడ కొంత టైంని స్పెండ్ చేసి, ఇక్కడ పిల్లలకైతే ఎంత బాగా అనిపించిందో, డెఫినెట్గా ఈ చేంజ్ వాళ్ళకి చాలా అవసరం అనిపించింది. లేట్ నైట్ అయినా సరే ఇంటికి వచ్చిన తర్వాత అందరం కూడా హెడ్ బాత్ చేసేసాము. ఇక ఆ తర్వాత ఫ్రెష్గా పడుకుంటూ పోయాము. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీగా లేచి స్కూల్స్ హడావిడే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్.